హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి నాబార్డ్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2024. సో దాని యొక్క పూర్తి వివరాలు, ఏజ్, సాలరీ, క్రైటీరియా మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. నాబార్డ్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆన్లైన్ ఫర్ 108 వేకెన్సీస్ నోటిఫికేషన్. NABARD అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ హ్యాస్ రిలీజ్డ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి వేకెన్సీ. సో ఫ్రెండ్స్, NABARD నుంచి ఆఫీస్ అసిస్టెంట్, గ్రూప్ డి అటెండెంట్, గ్రూప్ సి అటెండెంట్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. దీని యొక్క క్యాండిడేట్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషను, సిలబస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పోస్ట్ నేమ్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు, అంటే సిటిజన్ అయిన ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. టోటల్ వేకెన్సీస్ 108 వేకెన్సీ, అంటే 108 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి నాబార్డ్ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 2 అక్టోబర్, అంటే ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ 21 అక్టోబర్, అంటే 2 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్తో లాస్ట్ డేట్. ఆన్లైన్ ఫీజు పేమెంట్ వచ్చి లాస్ట్ డేట్ కూడా 21 అక్టోబర్. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్ 21 ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా. అంటే మనం అక్టోబర్ 21 లోపు అప్లై చేస్తే 21 నవంబర్కి మనకు ఎగ్జామ్ ఉంటుంది. సో 1 మంత్ అయితే వ్యవధి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అటెండెంట్ ఏజ్ లిమిట్, అంటే దీని యొక్క పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ 1 అక్టోబర్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. 10 ఇయర్స్ PWD అభ్యర్థులకి. ఓకేనా. నాబార్డ్ అటెండెంట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపాయలు. SC ST అప్లికేషన్ ఫీజు వచ్చి 50 రూపాయలు. పేమెంట్ మోడ్ ఆన్లైన్, UPI, దీని ద్వారానే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చి ఈ అప్లికేషన్ అప్లై చేయాలంటే నాకు చిన్న మెసేజ్ చేసినా సరే ఇన్స్టాగ్రామ్లో నేను అప్లై చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి 108 పోస్టులు అయితే వేకెన్సీ. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ 10th క్లాస్. ఇంకో ఇక్కడ గ్రూప్ సి 10th క్లాస్. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే CBT 1 రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ LPT. నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషను. సో ఈ 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అలాగే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 90 మినిట్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ పక్కాగా ఉంది. అలాగే దీంట్లో 120 క్వశ్చన్స్ అడుగుతారు, 120 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు జాబ్ వస్తుంది. 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్ అడుగుతారు. దీని యొక్క సాలరీ వచ్చి నెలకు వచ్చి 35,000 రూపాయలు. దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇది బోల్డ్ అంత ఉంది. కాకపోతే మనకి మెసేజ్ చేస్తే మనమే అప్లై చేసి పెడతాం అనమాట. అప్లికేషన్ ఫీజు కూడా తీసుకుంటాము. దాని యొక్క అప్లికేషన్ ఫీజు కూడా మేమే కడతాము. సో మనకి జస్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేనే అప్లై చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, నేను అప్లై చేసి పెడతాను. సో దీని యొక్క అప్లికేషన్ యొక్క ఫుల్ నోటిఫికేషన్ చూద్దాం. మనం ఫుల్ నోటిఫికేషన్ చూస్తే మనకి పూర్తి వివరాలు అయితే ఈజీగా తెలుస్తాయి. పూర్తి వివరాలు తెలిస్తే వాట్ ఈజ్ వాట్ అని మొత్తం క్రైటీరియా మొత్తం తెలుస్తుంది. సో ఆ విధంగా అయితే మనం ఫుల్ నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోవచ్చు. నాబార్డ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 21 వరకు లాస్ట్ డేటు. సింపుల్ చెప్తాను, మళ్ళీ అంతంత మొత్తం మీరు వినకుండా సింపుల్ లేపేస్తాను ఏంటి అన్నది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ 2 అక్టోబర్ నుంచి 21 అక్టోబరు. దీని యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి 21 నవంబర్, అంటే 1 మంత్ వ్యవధి ఉంటుంది. అలాగే దీని యొక్క అప్లికేషన్ డేట్లో SC ST URO ఆంధ్రప్రదేశ్కి 2 పోస్టులు, అరుణాచల్ ప్రదేశ్కి 1 పోస్టు, బీహార్ 2, ఛత్తీస్గఢ్ 1. అంటే ఇవి అందరికీ ఎలిజిబులే. కాకపోతే ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఓకేనా. అంటే నా ఆంధ్రప్రదేశ్ 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి 2 వాటి కోసం మేము అప్లై చేయడం ఏంటి అనుకుంటున్నాము. కాదు, అది నార్మల్గా 2 పోస్టులు అని చెప్పాను అంతే. ఓకేనా. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓబీసీ, SC ST అలాంటివి ఏం కాకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకి ఎక్కడైనా రావచ్చు అనమాట ఆల్ ఇండియాలో. ఓకేనా, డోంట్ వరీ. అలాగే మనకి ఎగ్జామ్ వచ్చి మాత్రం పక్కాగా నవంబర్ 21 అయితే ఉంటుంది. వాళ్ళు ముందే డేట్లు ఇచ్చాడు కాబట్టి. SC ST అభ్యర్థులకు అయితే ఫీజు అయితే 50 రూపాయలు అని చెప్పారు కదా. జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే 500 రూపాయలు. సో అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కగా
కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అప్లై చేసి మనకి 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 120 మార్క్స్కు మనం క్రాక్ చేస్తే ఓకే, క్రాక్ చేసిన వెంటనే మనకి మంచిగా మార్కులు వస్తే మనకు ఉద్యోగం ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో మోటివేషన్ ఏంటంటే విమానం కూడా గాలికి ఎదురెళ్ళిద్ది, విమానం కూడా గాలికి ఎదురెళ్ళిద్ది కానీ గెలిచిద్ది. సో అదేవిధంగా మనం జస్ట్ అప్లికేషన్ పెడతాం, క్వాలిఫై అయ్యామంటే మన లైఫ్. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 21 years కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసి జస్ట్ ఒక రాయిస్తే క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు. ఇక్కడ చూడండి, స్టేటు సిటీ నేము ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం మన ఆంధ్రప్రదేశ్లో. మిగిలిన స్టేట్లో వాళ్ళు కూడా అప్లై చేస్తారన్నమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఏదైనా అప్లై చేయాలనుకుంటే మన ఇన్స్టా పేజ్లో డైరెక్ట్గా మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అటెండెంట్ పోస్టులు అనమాట. సో ఆన్లైన్లో అప్లై చేయాలి కాబట్టి అందరూ అప్లై చేసేయండి. ఓకేనా, సరే మరి ఉంటాను. జై హింద్, జై భారత్.